హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే మనం బిగ్ బాస్ సీజన్ 9లో సెకండ్ వీక్ నామినేషన్స్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాము. సెకండ్ వీక్ నామినేషన్స్ వచ్చేసి ఫస్ట్ తనుజ వచ్చింది. తనుజ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఉన్నారు కదా, తననైతే నామినేట్ చేసింది. రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వీక్లో జరిగిన డిస్కషన్స్ అయితే ఏవేవి ఉన్నాయో అవి ఫస్ట్ వీక్లో తనుజ గారు అయితే కుకింగ్ సెక్షన్లో ఉన్నారు. తను వడ్డించేటప్పుడు తన బాగాలేదని, తన బిహేవియర్ బాగాలేదు, నువ్వు ప్రేమతో వడ్డించట్లేదు, ఆ వడ్డించే వాళ్ళు అన్నపూర్ణదేవిలాగా ఉండాలి అని చెప్పి చాలా పాయింట్స్ అయితే హరీష్ అయితే తనుజకు చెప్పిండు. అవి తనని చాలా బాధ పెట్టినాయి. నన్ను అట్లాంటి ఇంత పెద్ద బిగ్ టెలివిజన్ షోలో నన్ను అట్లాంటి వర్డ్స్ అనడం నాకు అసలు నచ్చలేదు, అట్లాంటి వర్డ్స్ అనకూడదు నువ్వు అని చెప్పి తనుజ హరీష్ని అయితే నామినేట్ చేసింది. ఇంకా చాలా చెప్పిండు. హరీష్ ఏమన్నాడంటే, నేను మా ఇంట్లో వాళ్ళకైనా నేను అంతే చెప్తా, నాకు నచ్చకపోతే నచ్చలేదనే చెప్తా, ఫ్రాంక్ చెప్పేస్తా నేను అని చెప్పి హరీష్ అన్నాడు. కానీ నాకైతే హరీష్ బిహేవియర్ ఒక 3-4 డేస్ నుండి నచ్చట్లేదు. తను ప్రతిదీ ఏదో కెమెరాకు కంటెంట్ ఇవ్వాలి, కెమెరాకు కనబడాలి అన్న ఉద్దేశంతో చేస్తున్నాడేమో అయితే నాకు అనిపించింది. ఇట్లనే ఇదే బిహేవియర్ తోటి ఉంటే తను ఎక్కువ రోజులు హౌస్లో అయితే ఉండడు. మాస్క్ మ్యాన్ కొద్దిగా మాస్క్ పెట్టుకున్నాడు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నాడు. నిన్న నాగార్జున సార్ని కూడా క్వశ్చన్ చేయడం అవన్నీ అసలు తన బిహేవియర్ అస్సలు బాగాలేదు. తనైతే ఈ నామినేషన్ తనుజది అయితే కరెక్ట్. సెకండ్ నామినేషన్ వచ్చేసి తనుజ సెకండ్ పర్సన్ని కూడా నామినేట్ చేసింది. సెకండ్ పర్సన్ ఎవరంటే ఫ్లోరా గారు. ఫ్లోరా గారిని ఎందుకు నామినేట్ చేసిందంటే సంజన గారికి ఫ్లోరా గారికి డిస్కషన్ ఉంది. ఆ డిస్కషన్ ఏంటంటే ఆ రోజు తను సంజన ఫ్రీ బర్డ్ అని చెప్పి ఫ్లోరా అని అన్నది. ఆ రీజన్ వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా అసలు ఒడవట్లేదు. ఇప్పుడు తనుజ ఎందుకు ఫ్లోరా నామినేట్ చేసిందంటే సంజన మీద ఉన్న అది కోపం, ద్వేషం, అరేమి దాంతో సంజన గారి కండిషనర్లో షాంపూ వేసింది తనకు తెలియకుండా. అది నాగార్జున సార్ నిన్న సాటర్డే సండే ఎపిసోడ్లో చెప్పడం వల్ల అందరికీ తెలిసింది, లేకపోతే అది ఎవరికి తెలియకపో. తనుజ ఏముందంటే హ్యాజ్ ఏ హౌస్మేట్గా నేను కూడా అక్కడ ఉంటే అదే క్వశ్చన్ చేద్దాను ఖచ్చితంగా. అట్లా చేయడం కరెక్ట్ కాదు. అసలు అది ఎంతవరకు కరెక్ట్, అసలు అట్లాంటి బిహేవియర్ కూడా ఉంటుందా, అట్లాంటి థాట్ కూడా ఉంటుందా అని చెప్పి సంజన గారు అయితే సంజన గారుకి ఫ్లోరా గారికి డిస్కషన్ ఉన్నది, కానీ మరీ అంత గజ్జి పెట్టుకొని అట్లా చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి తనుజ ఫ్లోరాకి అయితే ఆ రీజన్ మీద నామినేట్ చేసింది. తనకి ఫ్లోరా దానికి ఎక్స్ప్లెనేషన్గా ఏమిచ్చిందంటే అది సంజన గారికి నాకు సంబంధించిన విషయం, దానికి మీకు సంబంధం లేదు, మీరు ఒక హౌస్మేట్గా చెప్తున్నారు కాబట్టి ఓకే దానికి నేను అగ్రి అవుతున్నాను. అందరికీ హౌస్మేట్స్కి కూడా సారీ చెప్పింది తను అట్లా చేయకూడదు అని చెప్పి. ఎందుకంటే తను బాత్రూమ్ క్లీనింగ్లోనే ఉంది, తన వర్క్ అదే, తన డ్యూటీ అదే అన్నమాట. తను అట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తనుజనైతే ఫ్లోరాని నామినేట్ చేసింది. ఫ్లోరా దానికి అంగీకరించింది. సెకండ్ నామినేషన్కి వచ్చేసి సెకండ్ ఎవరిని పిలిచారంటే బిగ్ బాస్ మనీష్ గారిని అయితే పిలిచిండు. మనీష్ మర్యాద గారు ఉన్నారు కదా, తను వచ్చి భరణిని నామినేట్ చేసిండు. రీజన్ ఏంటంటే భరణి గారు ఓనర్స్ని టీనట్స్ని వేరు చేస్తున్నారు. ఏమనంటే ఓనర్స్ టీనట్స్ మనందరం ఒక దగ్గరికి వెళ్దాం గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారు, ఏదైనా చిన్న టాపిక్ ఉన్న గ్రూప్ డిస్కషన్ చేస్తున్నారు. మనీష్ భరణి గారిని ఏమన్నారంటే మీరు పెద్ద స్నేక్ అసలు ఈ హౌస్లో ఇట్లాంటి వాళ్ళతో ఉండడం చాలా కష్టం అని చెప్పి చాలా పెద్ద పెద్ద డైలాగ్స్ అయితే వదిలిండు. అవి నాకు కూడా ఎందుకో కరెక్ట్ అనిపించలేదు. మనీష్ ఇంకొక మాట కూడా అన్నాడు, ఏంటంటే అసలు మేమైతే ఏ రోజు ఓనర్స్ సెలబ్రిటీస్ మేము చిన్నప్పటి నుండి సెలబ్రిటీస్ని చూస్తే పెరిగినాం, వాళ్ళు మాకు ఇన్స్పిరేషన్, కానీ మీరు మరీ అట్లా చేస్తున్నారు, మమ్మల్ని వేరు చేస్తున్నారు, ప్రతి దాంట్లో మాకు ఎవరి నుండి అట్లాంటి నెగిటివిటీ రావట్లేదు, ఓన్లీ మీ నుండి మాత్రమే అలా నెగిటివిటీ వస్తుంది అని చెప్పి మనీష్ అయితే భరణి గారిని నామినేట్ చేసిండు. దానికి భరణి గారి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే నేను అట్లా ఎప్పుడూ వేరు చేయలేదు, అలా వేరు చేసి ఒకవేళ నీ మీద గర్జి పెట్టుకున్న వాడిని అయితే ఆ రోజు నీకు నేను హ్యామర్ ఇచ్చి నిన్ను సేవ్ చేసేవాడిని కాదు. అంటే మనకు ఫస్ట్ వీక్ నామినేషన్ అప్పుడు హ్యామర్ ఇచ్చి ఓనర్స్కి అయితే ఎవరెవరు టీనట్స్ హ్యామర్ ఇస్తారో వాళ్ళు సేవ్ అవుతారని బిగ్ బాస్ క్లియర్గా చెప్పిండు. చెప్పినాక కూడా భరణి గారు మనీష్ గారిని సేవ్ చేద్దామన్న ఉద్దేశం కొద్దీ తనకైతే హ్యామర్ ఇచ్చిండు. ఆ ఫస్ట్ వీక్ అయితే నిన్ను సేవ్ చేసిన, నాకైతే అట్లాంటిది ఏం లేదు మనసులో. ఒకవేళ నేను ప్రతి మనిషిలో
99 నెగిటివ్ పాయింట్స్ ఉన్నా ఒక్క పాజిటివ్ పాయింట్ ఉన్నా నేను ఆ పాజిటివ్ పాయింట్నే తీసుకుంటాను నేను అని భరణి గారు చెప్పిండు. మళ్ళీ మనీష్ గురించి ఏమన్నాడంటే, నువ్వు నాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ఇన్ని వెతికినావు, కానీ నేను నీలో ఉన్న పాజిటివ్ పాయింట్ మాత్రమే చూస్తా, నేను నెగిటివ్ పాయింట్స్ చూడను. ప్రతి ఒక్కటి ఆడియన్స్ చూస్తున్నారు, వాళ్ళకి ఏది కరెక్ట్ ఏది రాంగ్ అన్నది వాళ్ళకైతే తెలుస్తుంది, వాళ్ళ డిసిషన్ మీద నేను వదిలేస్తున్నాను అని చెప్పి భరణి గారు అయితే నామినేట్ అయ్యిండు. నెక్స్ట్ మనీష్ మళ్ళీ రీతు చౌదరిని నామినేట్ చేసిండు. రీతు చౌదరిని ఎందుకు నామినేట్ చేసిండు అంటే రీజన్ ఏంటంటే, రీతు చౌదరి గారు ఊకే ఓనర్స్ హౌస్లో ఉంటుంది. తను కెప్టెన్ మాటకి కూడా రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, అసలు కెప్టెన్ చెప్పినా వినట్లేదు, ఎప్పుడు ఓనర్స్ హౌస్లోనే ఉండి టైంపాస్ చేస్తుంది అనే రీజన్తో మనీష్ రీతు చౌదరిని నామినేట్ చేసిండు. దానికి రీతు చౌదరి మాత్రం అస్సలు ఒప్పుకోలేదు. తన ఆర్గ్యుమెంట్ కరెక్ట్, రీతు చౌదరి గారి ఆర్గ్యుమెంట్ కరెక్ట్. తన డ్యూటీ ఏంటంటే ఓనర్ హౌస్లో వెజిల్స్ క్లీన్ చేయడం. ఆ వెజిల్స్ అనేవి ఎప్పటికీ పడుతూనే ఉంటాయి. మార్నింగ్ టిఫిన్కి పడతాయి, ఆఫ్టర్నూన్ లంచ్ పడతాయి, నైట్ డిన్నర్కి పడతాయి, ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉండాలి. తను ఏముందంటే క్లీన్ చేసే టైంలో నాకు ఎప్పుడైనా కొంచెం అలసిపోయినట్టు అనిపిస్తే సోఫాలో ఒక 1 minute 2 minutes ఆర్ 5 minutes కూర్చుంటున్నా. ఆ కూర్చున్న టైంలో నువ్వు వచ్చి చూస్తున్నావు. డేలో 3 times 4 times వెజిల్స్ పడుతూనే ఉంటాయి, క్లీన్ చేస్తూనే ఉండాలి. అంతేగాని నేను అక్కడే ఉంటున్నానా అయితే అనద్దు నువ్వు అని చెప్పి రీతు అన్నది. దానికి మనీష్ ఏమన్నాడంటే, నువ్వు ఓనర్స్ పర్మిషన్ లేకుండా మెయిన్ హౌస్కి వస్తున్నావు అని మనీష్ అన్నాడు. దానికి రీతు చౌదరి, నేను ఓనర్స్ పర్మిషన్ తీసుకునే వస్తున్నా, అక్కడ ఎవరుంటే వాళ్ళని తీసుకున్నా, కావాలంటే డెమాన్ పవన్ అడగండి, తన పర్మిషన్ తీసుకుంటున్నా, తను చూసిండు కదా అని అంటే డెమాన్ పవన్ కూడా రీతు చౌదరి గారికి సపోర్ట్ చేసిండు. రీతు చౌదరి నన్ను అడిగే 2-3 times అయితే లోపలికి వచ్చింది, తన మిస్టేక్ ఏం లేదు, నాకైతే చూసినంత వరకు కరెక్టే అనిపించింది, వెజిల్స్ క్లీన్ చేయడం అంటే అది ఎప్పటికీ వర్క్ ఉంటుంది కదా అని చెప్పి డెమాన్ పవర్ అయితే రీతు చౌదరికి సపోర్ట్ చేసిండు. రీతు చౌదరి నామినేషన్కి ఒప్పుకోలేదు. నువ్వు కరెక్ట్ రీజన్ చెప్పట్లేదు మనీష్, నువ్వు కరెక్ట్ రీజన్ చెప్పి కరెక్ట్ పాయింట్స్ చెప్పి నన్ను నామినేట్ చేయి, అప్పటి వరకు నేను నామినేట్ అవ్వను అని చెప్పి వాళ్ళ మధ్యలో చాలాసేపు అయితే డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ తర్వాత బిగ్ బాస్ అయితే ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిండు. పక్కన హౌస్మెంట్స్ కూడా అన్నారు, ఎందుకంటే పక్కన వాళ్ళ గురించి ఆలోచించాలి కదా, మీరు ఇట్లా ఎంతసేపు అని ఆర్గ్యుమెంట్ చేసుకుంటారు అని సంజన, ప్రియా, శ్రీజ వాళ్ళందరూ చెప్పినా తను రీతు చౌదరి కాంప్రమైజ్ కాలేదు. నెక్స్ట్ తర్వాత బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది, మీకు ఓన్లీ డిఫైన్ చేసుకునే అవకాశం మాత్రమే ఉంటుంది, నామినేషన్ని ఎదిరించే అవకాశం ఉండదు, ఖచ్చితంగా నామినేట్ అవ్వాల్సిందే అని చెప్పి రీతు చౌదరికి బిగ్ బాస్ చెప్పిండు. అప్పుడు రీతు చౌదరి గారు అయితే నామినేట్ అయ్యిండు. ఈ రోజు అయితే 2 nominations జరిగినాయి అంతే. నెక్స్ట్ డే మళ్ళీ మిగతాయి జరుగుతాయి, మనం వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.